హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా, చాలా ఎక్సైటింగ్గా కూడా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు డ్రోన్ తీసుకోవడానికి కెమెరా మార్కెట్కి అయితే వెళ్తున్నా. హరిదాస్ మార్కెట్ అని హైదరాబాద్లో కెమెరా మార్కెట్ ఉంది, అక్కడికైతే వెళ్తున్నాము. ఈ డ్రోన్ ఎందుకు తీసుకున్నా అంటే మేము ట్రావెలింగ్ కంటెంట్ ఎక్కువగా పోస్ట్ చేస్తాం మన ఛానల్లో. మీరు కొత్తగా చూస్తూ ఉంటే మేమైతే ట్రావెలింగ్ కంటెంట్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాం. సో దానికి మేము ఎక్కడైతే వెళ్తామో ఆ లొకేషన్స్ అన్ని బ్యూటిఫుల్గా ఉంటాయి. నేను మీకు చూపించాలంటే కంపల్సరీ డ్రోన్ అయితే అవసరపడుతుంది. అలాగే నాకు 5 years నుంచి కూడా చాలా ఇంట్రెస్ట్ డ్రోన్స్ అంటే. అసలు ఏ డ్రోన్ తీసుకుంటా అనేది ఫర్దర్ వీడియోలో చూద్దరు. కానీ అలాగే ఈ డ్రోన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే ఓవర్ వ్యూ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలోనే. సో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇక్కడ నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా డ్రోన్ షాట్స్తో మంచి బ్యూటిఫుల్గా ఉంటాయి. ట్రావెల్ వ్లాగ్స్ అన్నీ కూడా మీరు ఎంజాయ్ చేస్తారని అనుకున్నా. ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్టయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే స్టార్ట్ అవుదాం. ఈ డ్రోన్ తీసుకుంటాకైతే మా మమ్మీ, నేను, మా ఫాదర్ అయితే వెళ్తున్నాం. ఓకే, లెట్స్ స్టార్ట్. చూస్తున్నారు కదా, ఇది హరిదాస్ మార్కెట్. మనకు టీవీస్, కెమెరాస్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి హరిదాస్ మార్కెట్. ఇదంతా ఒక స్ట్రీట్. మనం తీసుకుంటుంది ఈ రైట్ సైడ్ ఉంది కదా, ఎస్విఆర్ డిజిటల్స్ అని, అక్కడ తీసుకున్నాము. ఈ రైట్ సైడ్ ఉన్న షాప్లో సోనీ, నికాన్, కెనాన్ అన్ని కెమెరాస్ కూడా దొరుకుతాయి మీకు ఇక్కడికి వస్తే. మెమరీ కార్డ్స్, ట్రైపాడ్స్, కంటెంట్ క్రియేషన్కి ఏదైతే కెమెరా రిలేటెడ్ ఐటమ్స్ కావాలో, ఫ్లాష్ లైట్స్, మైక్స్ అన్నీ కూడా ఈ మార్కెట్లో అయితే దొరుకుతాయి. ఇదేనండి మనం తీసుకుంటున్న డ్రోన్, DJI Mini 4 Pro. ఇది వచ్చి నానో డ్రోన్ కేటగిరీలోకి వస్తుంది, ఎందుకంటే 250 grams బిలో ఉంటుంది ఇది. మనం తీసుకుంటుంది DJI Mini 4 Pro కాంబీ ప్లస్ వెర్షను. ఇందులో ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ ఉంటుంది. ఈచ్ బ్యాటరీ 45 minutes ఫ్లైట్ టైం అయితే వస్తుంది. నార్మల్ బ్యాటరీ అయితే తక్కువ టైం వస్తుంది కొద్దిగా. మనం తీసుకున్న ఫ్లైమోర్ కాంబో. బ్యాగ్లో కంటెంట్స్ వచ్చి 3 బ్యాటరీస్, ప్రొపైలర్స్, అలాగే డ్రోన్ అండ్ RC కంట్రోలర్. ఈ RC కంట్రోలర్ వచ్చి ఇన్బుల్ డిస్ప్లేతో వస్తుంది. అలాగే రేంజ్ కూడా బాగా ఉంటుంది, 20 kilometers రేంజ్ దాకా ఉంటుంది. ఇనిషియల్ సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది. అసలు చాలా హ్యాపీగా ఉంది నాకైతే. చూస్తున్నారు కదా, ఫేస్లో 1000 watt లైట్ అయితే వెలుగుతుంది. ఎప్పుడెప్పుడు ఫ్లై చేద్దామా అనే ఎగ్జైట్మెంట్ ఆగట్లేదు అసలు. మనకి షాప్ కీపర్ కొన్ని బేసిక్ థింగ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు, మీకు అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. అలాగే డ్రోన్ స్పెసిఫికేషన్స్ కూడా క్లియర్గా చెప్తాను మీకు ఫర్దర్ వీడియోలో. జస్ట్ చెకింగ్ కోసం అని ఒకసారి ఫ్లై అయితే చేశారు డ్రోన్ని. ఎలా ఫ్లై చేయాలి, కంట్రోల్స్ ఏంటి, అసలు ఎంత రేంజ్ వరకు వెళ్తుంది, అసలు ఫ్లై చేయడానికి రూల్స్ ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డ్రోన్ యూస్ చేసి తీసిన ఫుటేజ్ని ఇప్పుడు పెడుతున్నా చూడండి. చూసి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. హలో అండి, ఏంటి లుక్ చేంజ్ అయిపోయింది అనుకుంటున్నారా? మన లాస్ట్ వీడియో చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. మేమైతే తిరుపతి విజిట్ చేసాం. ఈ డ్రోన్ అయితే అక్కడ ఫ్లై చేసా. ఈ డ్రోన్ పర్చేస్ చేసి 1 week అవుతుంది ఇప్పటికి. మళ్ళీ ఇప్పుడు వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. నేనైతే 1 week నుంచి యూస్ చేస్తున్నా DJI Mini 4 Pro డ్రోన్ని. సో నాకైతే ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మీకు RCలో డ్రోన్ ఎలా కంట్రోల్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఫ్లై చేద్దాం. మనం డ్రోన్ని టేక్ ఆఫ్ చేయడానికి 2 ways ఉంటాయి. ఒకటి ఆటోమేటెడ్ వే, మనకి కంట్రోల్లో మీరు చూడొచ్చు, అప్ సైడ్ ఆరో బటన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే టేక్ ఆఫ్ అని వస్తుంది. అది హోల్డ్ చేసి పట్టు ఉంచితే టేక్ ఆఫ్ అవుతుంది. టేక్ ఆఫ్ అయింది. మళ్ళీ ల్యాండ్ చేయడానికి కూడా సేమ్ అండి. కిందకి ఇప్పుడు చూసారా, కింద ఆరో చూపిస్తుంది, డౌన్ ఆరో. ఇప్పుడు ల్యాండ్ అని క్లిక్ చేస్తే ల్యాండ్ అయిపోతుంది. సెకండ్ వే ఆఫ్ టేక్ ఆఫ్ ఏంటంటే మనకి రిమోట్ కంట్రోల్ జాయ్ స్టిక్స్ యూస్ చేసి అయితే టేక్ ఆఫ్ చేయొచ్చు. 2 జాయ్ స్టిక్స్ ఉన్నాయి కదా,
ఈ 2 కూడా ఒకేసారి మనం డౌన్ సైడ్ ఇలా ఈ కార్నర్లో ప్రెస్ చేస్తే ప్రొపెల్లర్స్ అయితే రన్ అవుతున్నాయి. అలా చేసినాక మనం లెఫ్ట్ సైడ్ ఉన్న జాయ్స్టిక్ని అయితే పైకి అనాలి. పైకి అంటే టేక్ ఆఫ్ అవుద్ది. టేక్ ఆఫ్ అయ్యాక మనకి హోమ్ పాయింట్ అప్డేటెడ్ అని వస్తుంది. అది కంపల్సరీ మీకు వచ్చేదాకా కూడా దూరాన్ని ఫ్లై చేయొద్దు. ఎందుకు హోమ్ పాయింట్ అప్డేట్ అవ్వడం ఇంపార్టెంట్ అంటే ఎప్పుడైనా ఎటు వెళ్ళిందో తెలియకపోతే డ్రోన్ మన రిటర్న్ టు హోమ్ బటన్ చెప్పే కదా ఇందాక, ఈ రిటర్న్ టు హోమ్ బటన్ క్లిక్ చేయగానే హోమ్ పాయింట్ కంటే ఇక్కడ అప్డేట్ అయింది కాబట్టి ఇక్కడికి వస్తుంది. మీరు కొద్ది దూరం ఫ్లై చేసాక అక్కడ అప్డేట్ అయిపోయింది అనుకోండి హోమ్ పాయింట్, అక్కడికి వెళ్ళిపోయి ల్యాండ్ అవుతుంది. సో హోమ్ పాయింట్ అనేది అప్డేటెడ్ అని వచ్చినాకే మీరు ఫ్లై చేయడం స్టార్ట్ చేయండి. ల్యాండ్ చేయాలంటే వన్స్ డ్రోన్ కిందకి వచ్చేసాక ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న జాయ్స్టిక్ని మనం హోల్డ్ చేసి పట్టుకోవాలి. అలాగే అప్పుడు ఆటోమేటిక్గా ల్యాండింగ్ అయిపోద్ది. ఇప్పుడు డ్రోన్ని చూడండి కంట్రోల్ చేస్తాను. లెఫ్ట్ సైడ్ ఉన్న జాయ్స్టిక్ మనకి హైట్ అడ్జస్ట్ చేస్తుంది, హైట్ అడ్జస్ట్మెంట్ అవుతుంది. అలానే రొటేట్ చేయాలన్నా కూడా లెఫ్ట్ సైడ్ జాయ్స్టిక్ని అయితే యూజ్ చేయాలి. రొటేట్ చేయాలన్నా కూడా డ్రోన్ రొటేట్ అవుతుంది. చూడొచ్చు ఇప్పుడు రొటేట్ అవుతుంది. లెఫ్ట్కి రైట్కి కూడా రొటేట్ చేయొచ్చు. రైట్ సైడ్ ఉన్న కంట్రోల్ ఏంటంటే మనకి ముందుకి ఫార్వర్డ్కి మూవ్ చేయాలన్నా బ్యాక్వర్డ్కి మూవ్ చేయాలన్నా మీరు చూడొచ్చు. ఇప్పుడు ఫ్రంట్కి తీసుకొచ్చాను, కొద్ది కిందకి డ్రాగ్ చేస్తున్నా. సైడ్కి మూవ్ చేయాలంటే సైడ్కి ఇలా మూవ్ అవుతుంది రైట్ సైడ్ ఉన్న కంట్రోల్. రైట్ సైడ్ ఉన్నది ఏంటంటే ఫ్రంట్కి, బ్యాక్కి, సైడ్కి మనమైతే రైట్ సైడ్ ఉన్న జాయ్స్టిక్తో కంట్రోల్ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ ఉన్న జాయ్స్టిక్ ఏంటంటే హైట్ అడ్జస్ట్మెంట్ చేయొచ్చు, అలాగే రొటేట్ చేయొచ్చు డ్రోన్ని. కంట్రోల్స్ అయితే ఇవ్వండి. ఇప్పుడు ఫ్లై చేద్దాం. చూస్తున్నారు కదా, 1 వీక్ నుంచి ప్రాక్టీస్ చేస్తే నేను ఇలాగా డ్రోన్ అయితే ఫ్లై చేయగలుగుతున్నా. డ్రోన్ ఫ్లై చేయడం అనేది ఈజీ ఏం కాదండి, కొద్దిగా డిఫికల్టే. ఇనిషియల్గా తెలియపోతే గైడెన్స్ లేకపోతే మాత్రం ఏదో దానికి క్రాష్ చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో వన్స్ క్రాష్ చేశారంటే మనకి ఒక రకమైన భయం అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇనిషియల్గా ఇలా ఉన్న ప్లేసెస్లో రికమెండెడ్ కాదు. ఎవరైతే న్యూ డ్రోన్ ఫ్లై చేసే వాళ్ళకి పొలాలు లేదా ఓపెన్ గ్రౌండ్స్లో అక్కడ కానీ అక్కడే ఫ్లై చేయండి. ఇప్పుడు వరకు చెప్పినవన్నీ కూడా బేసిక్ థింగ్స్ అండి డ్రోన్ గురించి. ఇంకా ఇన్డెప్త్ వెళ్తే చాలానే ఉన్నాయి. ఏ అయితే మూమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక టెక్నిక్ వైజ్గా యూస్ చేస్తే చాలా బాగా వస్తాయి. ఇందులో మోడ్స్ ఉన్నాయి చాలా. ఆ మోడ్స్ ఏంటంటే మనకి ఆటోమేటెడ్గా కొన్ని షాట్స్ అయితే ఈజీగా మనకి డ్రోన్ కూడా రావక్కర్లే, అలాంటి డ్రోన్ షాట్స్ కూడా తీయచ్చు. ఎవరైనా డ్రోన్ గురించి చాలా ఇంట్రెస్టెడ్ ఉండి ఆ మోడ్స్ కానీ అన్నీ ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే వంశీ టెక్ ఇన్ఫో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చి వంశీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఇందులో వచ్చి మనం ట్రావెల్ వ్లాగ్స్ అండ్ లైఫ్ స్టైల్ వ్లాగ్సే పోస్ట్ చేస్తాం. టెక్ ఇన్ఫో ఛానల్లో ఏంటంటే ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఇలా డ్రోన్ ఫ్లయింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఇవన్నీ రిలేటెడ్ అన్నీ కూడా మీకు ఆ ఛానల్ అయితే ఉంటాయి. ప్రస్తుతానికైతే అది కూడా రీసెంట్గానే స్టార్ట్ చేశా. 2 వీడియోస్ అయితే ఉన్నాయి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని యొక్క స్పెసిఫికేషన్స్ అయితే చెప్తాను. ఇది అండర్ 250 grams లోపు వస్తుంది, అంటే నానో డ్రోన్స్ కేటగిరీలోకి వస్తుంది. ఎప్పుడైతే మనం నానో డ్రోన్స్ కేటగిరీలో వచ్చామో మనకి రిస్ట్రిక్షన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఎక్కడైనా ఫ్లై చేయొచ్చు. కొన్ని రిస్ట్రిక్షన్స్ ఏరియా ఉంటాయి ఎవరికైనా సరే. ఎలా అంటే ఎయిర్పోర్ట్స్ దగ్గర, డిఫెన్స్ ఏరియా దగ్గర, ఇలాంటి వాటి దగ్గర మనం ఎప్పుడు కూడా ఫ్లై చేయకూడదు. ఇది ఆప్టికల్ సెన్సార్స్తో వస్తే అంటే మనకి 360 degrees కూడా సెన్సార్స్తో కవర్ అయి ఉంటుంది. మీన్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, 2 ఫ్రంట్ సైడ్, 2 రేర్ సైడ్ ఉంది. అలాగే కింద కూడా మనకి 2 సెన్సార్స్ ఉన్నాయి. ఈ సెన్సార్స్ ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అండి, డ్రోన్కి ఏదన్నా అడ్డు వస్తే ఆగిపోవడం లేదా సైడ్ నుంచి తప్పించుకు వెళ్ళడం అయితే చేస్తుంది. సెన్సార్స్ ఉండటం వల్ల అదొక అడ్వాంటేజ్ అండి. ఇందులో అయితే మనం ర్యామ్ పెట్టుకుని అయితే స్టోరేజ్ మనం ఎక్కువ సైజ్ ఉన్నదే తీసుకోండి. మ్యాక్సిమం 258 ఉన్న జీబీది తీసుకోండి. 128 కూడా తీసుకోవచ్చు మీ యూసేజ్ తక్కువ ఉంటే. ఈ ఎస్టీ కార్డ్లో కూడా మనకి క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్ డీజే కంపెనీ రికమెండ్ చేసిన క్లాసెస్ తీసుకోండి. మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. అలాగే ఇది 24mm లెన్స్తో వస్తుంది, అంటే డిజిటల్ జూమ్ అయితే అవుతుంది, మా ఆప్టికల్ జూమ్ అయితే అవ్వదు. ఇందులో క్వాలిటీ వచ్చేవాడికి 1080p నుంచి 4K వరకు రికార్డ్ చేయొచ్చు. 24 FPS నుంచి 200 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు.
ఇప్పుడు వీడియో క్వాలిటీ గురించి తెలుసుకున్నాక ఫోటో గురించి చెప్తాను. ఫోటో వచ్చి 12 మెగాపిక్సెల్ అండ్ 48 మెగాపిక్సెల్లో అయితే ఫొటోస్ క్యాప్చర్ చేస్తుంది. ఈ డ్రోన్ వచ్చి హైట్ 1 కిలోమీటర్స్ హైట్ వెళ్తుంది, 6 కిలోమీటర్స్ డిస్టెన్స్ వెళ్తుంది. ఇదైతే ఈచ్ బ్యాటరీ వచ్చి మన ఫ్లైమోర్ కాంబీ ప్లస్ కాబట్టి ఈచ్ బ్యాటరీ వచ్చి 1 అవర్ ఛార్జింగ్ టైం అయితే తీసుకుంటుంది. సో 3 బ్యాటరీస్ 3 అవర్స్ పడుతుంది. అలాగే ఆర్సీ కూడా 1 అవర్ 1.5 అవర్ అయితే పడుతుంది. ఇందులో ఫైల్ ట్రాన్స్ఫర్ ఎలా చేసుకోవచ్చు అంటే 2 వేస్లో చేసుకోవచ్చు. ఒకటి త్రూ వైర్, ఇక్కడ చూస్తున్నారు కదా పోర్ట్ ఉంది, ఇక్కడ USB-C పోర్ట్ ఉంది కదా, ఆ పోర్ట్ నుంచి మనం అయితే మొబైల్కైనా పీసీకైనా కనెక్ట్ చేసి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. లేదా మీరు DJI Fly యాప్ని డౌన్లోడ్ చేసి అందు నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డ్రోన్ ఫ్లై చేసే ముందు మనం ఇనిషియల్ సెటప్ అవుట్ చేసుకోవాలి. డ్రోన్కున్న కొన్ని యాక్సెసరీస్ రిమూవ్ చేసి అన్ని సెటప్ చేసుకోవాలి. అది ఎలా అనేది ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తా. సో ఇప్పుడు అయితే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేశాక మనకి ఇందులో 3 కంపార్ట్మెంట్స్ ఉంటాయండి. ఒకటి డ్రోన్, ఒకటి రిమోట్ కంట్రోల్, బ్యాటరీస్ కంపార్ట్మెంట్. ఇప్పుడు మీకు ఆర్సీని ఎలా సెటప్ చేయాలో చూపిస్తాను. మీరు చూసినట్టయితే ఆర్సీ ఇలా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా జాయ్స్టిక్స్. ఈ జాయ్స్టిక్స్ మనకి వాళ్ళు నాబ్స్ ఇస్తారు, ఆ నాబ్స్ మనం అటాచ్ చేయాలి. అవి బ్యాక్ సైడ్ ఉంటాయి మనకి చూసినట్టయితే. ఈ నాబ్స్ని మనం రిమూవ్ చేసి ఫస్ట్ ఇనిషియల్గా ఫ్లై చేసే ముందు దీనికైతే అటాచ్ చేయాలి. స్క్రూ ఫిట్టింగ్ ఉంటుంది, ఫిట్ చేయాలి ఫస్ట్. మీకు చూసినట్టయితే 2 యాంటీనాస్ ఉంటాయి. ఇవి రెండింటిని కూడా ఇలా అన్ఫోల్డ్ చేసి మనం ఇలా యాంటీనాస్ అయితే సెట్ చేసుకోవాలి. ఇది వచ్చి పవర్ బటన్. పవర్ ఎలా ఆన్ చేయాలంటే వన్ టైం ట్యాప్ చేసి మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి ఉంచితే ఇక్కడ చూస్తున్నారు బ్లింకింగ్ అవి ఆన్ అవుతుంది. రిమోట్ కంట్రోల్ అయితే ఇది మనం సెటప్ చేయాల్సింది. ఇప్పుడు రిమోట్ కంట్రోల్ పక్కన పెడుతున్నా. డ్రోన్ తీసాను. ఈ డ్రోన్కి ముందుగా మనం రిమూవ్ చేయాల్సింది క్యాప్. ఈ ఫ్రంట్ ఫేసింగ్ క్యాప్ ఉంటుంది, గింబల్ కెమెరా కదా, సో ఇది కవర్ చేస్తూ వస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది. సో కింద నుంచి ఒకసారి అంటే ఇది రిమూవ్ అయిపోద్ది. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక ప్రొటెక్షన్ ఉంది. ఇది ఏంటంటే ఈ ప్రొపైలర్స్ డ్యామేజ్ అవ్వకుండా అయితే ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. చూస్తున్నారు కదా ఇక్కడ బటన్ కింద ఉంది. బటన్ని రిమూవ్ చేశారంటే ఇది రిమూవ్ అయిపోతుంది. బ్యాటరీ కూడా మనం ఇన్సర్ట్ చేయాలి. ఇలా క్లిక్ సౌండ్ వస్తుంది అంటే ఇన్సర్ట్ అయినట్టు. ఈ 3 థింగ్స్ చేసినాక సో మీరు చూస్తున్నారు కదా ఇలా ఫోల్డ్ అయి ఉంటుంది. డ్రోన్ అయితే అన్ఫోల్డ్ చేయాలి. ఈ ఫోల్డ్ అయి ఉంటాయి. ఏదైతే టాప్ సైడ్ ఉన్నాయో అవి సైడ్కి డ్రాగ్ చేయాలి. ఇలాగా చూస్తున్నారు కదా, ఇలా సైడ్కి డ్రాగ్ చేస్తే సరిపోతుంది. ఏదైతే కింద సైడ్ ఉందో, డ్రోన్కి కింద సైడ్ ఉందో అవి రొటేట్ చేసి అన్లాక్ చేయాలి. ఫస్ట్ ఇటు సైడ్ చేస్తున్నాను. ఇలా కింద నుంచి ఇలా అంటే ఇది అన్ఫోల్డ్ అవుతుంది. అలాగే సేమ్ సెకండ్ది కూడా అన్ఫోల్డ్ చేయండి. సో ఇప్పుడు మనం రెడీ టు ఫ్లై అన్నమాట. ఆర్సీ రెడీ చేసాం, పవర్ ఆన్ చేసాం. అలాగే 1 టైం ట్యాప్ చేసి సెకండ్ టైం లాంగ్ ప్రెస్ చేయాలి. సో టర్న్ ఆన్ అయ్యి ఒక సెట్ అవుతుంది. కెమెరా కూడా చూడొచ్చు, సెటప్ చేసుకుంటుంది. చూస్తున్నారు కదా 3 యాక్సిస్ గింబల్ ఇది ఇలా సెటప్ చేసుకుంటుంది. ఇదే స్టెబిలైజ్ చేస్తుంది ఫుటేజ్ని అంతా కూడా. ఆర్సీ 2 కాబట్టి ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయింది. ఏమి యాప్స్ కూడా ఓపెన్ చేయక్కల దీనికైతే సెటప్ చేయడానికి ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు రెడీ టు ఫ్లై అన్నమాట. ఇప్పుడు మీకు డ్రోన్ ఓవర్వ్యూ అండ్ ఆర్సీ కంట్రోల్ ఓవర్వ్యూ చెప్తాను. అసలు ఏమేమి బటన్స్ ఉన్నాయి, ఎలా అసలు ఏంటి డిజైన్ ఎలా ఉందనేది చెప్తాను. ఫస్ట్ మీరు చూసినట్టయితే ఫ్రంట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇది 3 యాక్సిస్ గింబల్. ఇవి వచ్చేటప్పటికి సెన్సార్స్, ఇవి ఫ్రంట్ సైడ్ సెన్సార్స్. అలాగే మనకి 4 వింగ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఈ 4 వింగ్స్కి మనకి ప్రొపైలర్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు సైడ్ వ్యూ చూద్దాం. సైడ్ వ్యూలో మనకి ఏం బటన్స్ కానీ ఏమి ఉండవు, జస్ట్ సైడ్ వ్యూ ఇలా ఉంటుంది. మనకి బ్యాక్ సైడ్ చూస్తే 1 పోర్ట్ అండ్ 1 స్లాట్ అయితే ఉంటుంది. ఇది SD కార్డ్ వేసుకునే స్లాట్. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది USB-C టైప్ పోర్ట్. ఇది ఇక్కడ నుంచే ఫైల్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, ఇక్కడ నుంచే. అలాగే ఇట్ సైడ్ వ్యూ చూడండి. ఇట్ సైడ్ కూడా మీకు ఏమి బటన్స్ కానీ ఏమి ఉండవు. మళ్ళీ మీరు టాప్ వ్యూ చూసినట్టయితే ఇందాక ఫ్రంట్ సైడ్ మీరు ఏదైతే సెన్సార్స్ చూసారో ఇది రేర్ సైడ్ సెన్సార్స్. ఇక్కడ ఉన్నవి కదా, ఇవి రేర్ సైడ్ సెన్సార్స్. ఇవేంటంటే బ్యాక్ సైడ్ ఏమన్నా ఆబ్స్టికల్స్ ఉన్నాయా లేవా అనేది సెన్స్ చేస్తాయి ఇవన్నీ కూడా. ఇక్కడ చూస్తే మీకు LED ఇండికేషన్ లైట్స్ ఉంటాయి. ఇవి బ్యాటరీ పర్సంటేజ్ తెలుస్తాయి. ఈచ్ లైట్ వచ్చి 25% మాట. ఇప్పుడు 4 డాట్స్ వెలుగుతున్నాయి 1 టైం ప్రెస్ చేస్తే, అంటే 100% ఛార్జ్ ఉందని లెక్క. పవర్ ఆన్ పవర్ ఆఫ్ బటన్ 1 టైం ప్రెస్ చేశారంటే ఛార్జింగ్ ఎంత ఉందో చెప్పుద్ది. 1 టైం ప్రెస్ చేసి లాంగ్ ప్రెస్ చేశారంటే డ్రోన్ ఆన్ అవుతుంది. బ్యాక్ సైడ్ 2 వింగ్స్కి కూడా మనకు లైట్స్ ఇస్తారు, LED లైట్స్. ఇవి బ్లింక్ అయ్యి ఆన్ అవుతూ ఉంటాయి. అలాగే మీకు బ్యాక్ సైడ్ ఇంకో సెక్షన్ ఏంటంటే మనకి బ్యాటరీ కంపార్ట్మెంట్ ఇక్కడే ఉంటుంది. రిమూవ్ చేయాలన్నా ఏదన్నా చూస్తున్నారు కదా, అటు ఇటు కూడా ఇలా బటన్స్ అయితే ఉంటాయి. ఈ బటన్స్ 2 వైపులా ప్రెస్ చేసి బయటికి
ఓపెన్ చేస్తే బ్యాటరీ రిమూవ్ చేయొచ్చు. అలాగే ఇన్సర్ట్ చేసేటానికి జస్ట్ పుష్ చేస్తే సరిపోద్ది. ఇది వచ్చి డ్రోన్ ఓవర్వ్యూ. ఇప్పుడు ఆర్సీ కంట్రోల్ ఓవర్వ్యూ చెప్తా. చూస్తున్నారు కదా, ఇది ఆర్సీ ఇన్బిల్ట్ డిస్ప్లే వస్తుంది. డ్రోన్ని కంట్రోల్ చేయడానికి ఈ రెండు యూస్ చేయాలి. ఈ యాంటీనాస్ వచ్చి మనకి ప్రాపర్గా డ్రోన్కి దీనికి సింక్ చేయడానికి అయితే యూస్ఫుల్గా వర్క్ అయితే. చూస్తున్నారు కదా, ఇక్కడ 2 బటన్స్ ఉన్నాయి. ఇది వచ్చి పవర్ ఆన్ ఆఫ్ బటన్. 1 టైం క్లిక్ చేస్తే డ్రోన్ లాగానే బ్యాటరీ పర్సంటేజ్ అయితే చూపిస్తుంది. 1 టైం క్లిక్ చేసి హోల్డ్ చేసి ఉంచితే ఆర్సీ కంట్రోల్ అయితే ఆన్ అవుతుంది. అలాగే సెకండ్ వచ్చేసి మోడ్స్ ఉంటాయి ఇందులో. సినిమాటిక్ మోడ్స్, నార్మల్ మోడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్. ఇటు సైడ్ ఎక్కువ బటన్ ఉంది కదా, ఇదేంటంటే మనం ఏ మోడ్లో ఉన్నా కూడా డ్రోన్ని పాస్ చేస్తుంది. అలాగే లాంగ్ ప్రెస్ చేసి పెట్టి ఉంచితే రిటర్న్ టు హోమ్ ఫంక్షన్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు 2 బటన్స్ ఉన్నాయి. ఇది వచ్చి వీడియో రికార్డ్ బటన్. డైరెక్ట్ మీరు ఇక్కడ క్లిక్ చేసి వీడియో రికార్డ్ ఆన్, స్టార్ట్ అండ్ స్టాప్ చేయొచ్చు. ఫోటో క్యాప్చర్ బటన్ ఇది యూస్ చేసి ఫోటోని అయితే క్యాప్చర్ చేయొచ్చు. అలాగే ఇక్కడ డైల్స్ ఉన్నాయి కదా, ఈ డైల్ వచ్చేటప్పటికి లెఫ్ట్ సైడ్ డైల్ వచ్చేటప్పటికి కెమెరా యొక్క టిల్ట్ యాక్సిస్ని కంట్రోల్ చేస్తుంది. అంటే కెమెరా మనకి ఈ వ్యూలో చూస్తుంది అనుకోండి, డౌన్ సైడ్ టిల్ట్ చేయాలా, అప్ సైడ్కి టిల్ట్ చేయాలా అనేది ఈ కంట్రోల్ అయితే చేస్తుంది. రైట్ సైడ్ ఉన్న కంట్రోల్ ఏంటంటే మనకి జూమ్ చేయొచ్చు. మన డ్రోన్ అయితే జూమ్ చేసి చేయడానికి ఈ కంట్రోల్ అయితే యూస్ఫుల్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ చూడొచ్చు మీరు 2 బటన్స్ ఉంటాయి. ఒకటి C1, C2 షార్ట్ కట్స్ లాగా మనం అయితే ఈ C1, C2 అయితే మెనూలో మార్చుకోవాలి. అయితే ఇక్కడ చూసినట్టయితే మీకు ర్యామ్ ఇన్సర్ట్ చేయడానికి ఉంది, SD కార్డ్. అలాగే పక్కన చూస్తే ఛార్జింగ్ పోర్ట్ ఇది. సో ఆర్సీ కంట్రోల్ ఓవర్వ్యూ అయితే ఇది. ఒకవేళ మీరు DJI Mini 4 తీసుకోవాలంటే ఇందులో వెర్షన్స్ ఉంటాయి. ఇందులో వచ్చి 4 వెర్షన్స్ ఉన్నాయి. జస్ట్ నార్మల్ డ్రోన్ అండ్ రిమోట్ కంట్రోల్తో వస్తుంది. అది వచ్చి ఓన్లీ 1 బ్యాటరీతో వస్తుంది. దాన్ని ఏమంటారు, DJI Mini 4 Pro అంటారు. అంతే, జస్ట్ అంతే. DJI Mini 4 Proలో ఓన్లీ 1 బ్యాటరీతో వచ్చే వెర్షన్లో మళ్ళీ ఆర్సీ కంట్రోల్ డిఫరెన్స్ ఉంటుంది. ఆర్సీ వెర్షన్ 2 ఇది కాకుండా ఆర్సీ వెర్షన్ 1తో వచ్చేది ఒక వెర్షన్ అయితే ఆర్సీ వెర్షన్ 2తో వస్తుంది. అంటే ఈ రెండు ఇలా వస్తాయి. ఒకవేళ మీకు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలి అనుకుంటే, ఎక్కువ ఫ్లై టైం చేస్తారు అనుకుంటే ఫ్లైమోర్ కాంబీ అయితే తీసుకోవాలి. అంటే 2 బ్యాటరీస్ ఎక్స్ట్రా వస్తాయి. కాంబీలో ఇప్పుడు నేను తీసుకున్నది ఫ్లైమోర్ కాంబీ ప్లస్. అలాగే ఇందులో ఫ్లైమోర్ కాంబీ నార్మల్ కూడా ఉంది. ఈ ఫ్లైమోర్ కాంబీ నార్మల్ అండ్ ప్లస్కి డిఫరెన్స్ బ్యాటరీ ఫ్లై టైం వచ్చి కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఫ్లైమోర్ కాంబీ ప్లస్లో. ఇప్పుడు నేను తీసుకుంది ఫ్లైమోర్ కాంబీ ప్లస్లో ఈచ్ బ్యాటరీ వచ్చి 45 మినిట్స్ అయితే వస్తుంది ఫ్లై టైము. ఫ్లైమోర్ కాంబీ నార్మల్ వెర్షన్లో అయితే 34 మినిట్స్ అయితే ఫ్లై టైం ఉంటుంది. సో అది డిఫరెన్స్. సో ఇదండి డ్రోన్ గురించి డీటెయిల్స్ అయితే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫర్ నౌ.